గొగ్గోలు పెడతాం మాట్లాడుతుంది. ఏంటి మరి దీని మీదే మాట్లాడుతుంది ఫైనల్గా. నేను చెప్పేది ఏంటంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు రైతు బీమా రెండు స్టార్ట్ చేశారు 2018. అప్పటి నుంచి కూడా కంటిన్యూ ఇచ్చినాం. లాస్ట్ టైం 23 ఎలక్షన్ల ముందు జమ చేద్దామంటే కోర్టు కేసు వేస్తే ఆగింది. అవును. తర్వాత రేవంత్ రెడ్డి ఇయ్యలేయి. ఓకే, ఈ రైతు బీమా కూడా 1,10,000 దాకా చచ్చిపోయిన వాళ్ళకు ఇచ్చారు. అంటే మేము అనేది ఏంటంటే అదే విధంగా మీరు కూడా ఇవ్వమని అంటున్నాం. ఇప్పుడు 7,660 మందికి ఆగిపోయినాయంటే ఇన్సూరెన్స్ మనం కడితేనే కదా వచ్చేది, అంటే కట్టనందుకే కదా రాంది. వారం రోజులు 10 రోజులలో వచ్చే ఇన్సూరెన్స్ ఇన్ని రోజులు రాలేదంటే ఒక కారణం ఉండాలి కదా. మనం పే చేస్తే అది వస్తుంది. ఈ ప్రభుత్వం మనం పెన్షన్ డబ్బులకు మనం ఇచ్చేది తీసుకొని వాళ్ళు ఇచ్చేది యాడ్ చేసి ఇస్తలేదు. రిటైర్డ్ అయిన వాళ్ళకు లేదు. మీరు చూసి ఆర్టీసీలో చూసిరు, వేరే రిటైర్డ్ అయిన వాళ్ళకన్నా డబ్బులు వస్తున్నాయి. వాళ్ళు కూడా పాపం అంటే అదే విధంగా ఈ ఇన్సూరెన్స్ కూడా కట్టలేదు. చాలా ఇబ్బంది పడ్డారు. 60 సంవత్సరాలు పైబడి సరే తప్పో రైటో ఒకటి స్టార్ట్ చేసినాం, దాన్నైనా కంటిన్యూ చేయరు. చచ్చిపోయిన వాళ్ళకు అయితే ఏదో భరోసా కావాలి కదా, అది ఇవన్నీ మేము అడుగుతున్నాం. అంతే తప్ప మేము ఏదో మీ మీద బురద దల్లాలని కాదు. ఇదవును కూడా మనోడు ఫ్యూచర్ సిటీ అన్నాడు. ఫార్మా సిటీ గురించి లాస్ట్ ప్రభుత్వం భూమి సేకరించినాక దాన్ని చేయాలని అనుకున్న దాన్ని నువ్వు చేయాలని కూడా వేరే కొత్త దగ్గర స్టార్ట్ చేయి. అప్పుడు అందులో మనకు క్లియర్గా ఉంది ఏంది అది. మేము అది కట్టకుండా నీకు వాపస్ ఇస్తామని మనం రాసిచ్చినాం. నువ్వు దాన్ని ఎట్లా మారుస్తావు? దాన్ని మనం తీసుకున్నది ఎందుకు, నువ్వు ఇచ్చేది దేనికి? ఒకటి చేయాలనుకుంటే అదే 30,000 ఎకరాలు వేరే కాడ తీసుకొని ఫ్యూచర్ ఎంత చేస్తావు చెయ్యి. ఆల్రెడీ నువ్వు గత ప్రభుత్వం తీసుకొని ఒక దానికి అనుకున్నప్పుడు అది చేయకుండా నువ్వు వేరే చేస్తే కూడా నువ్వు అప్రూవల్ రాదది. అది మా వర్షన్. ఇంకోటి ఇంతకుముందు మా నాన్న మాట్లాడుతూ కూడా కొన్ని చెప్పిండు ఏంటంటే చిన్న చిన్న జీతాలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, జిహెచ్ఎంసి, ఈ గవర్నమెంట్ ఆఫీసులల్లో హాస్పిటళ్ళల్లో ఓన్లీ పనిచేస్తారు. వాళ్ళకి ఎంత తక్కువ జీతాలు అంటే ఆశా వర్కర్లకు 1,500 ఉండే, దాన్ని కేసీఆర్ గారు వచ్చినాక 9,750 చేశాడు. రేవంత్ రెడ్డి ఏం చేశాడు? 18,000 చేస్తా అన్నాడు. లేదు అంగన్వాడీ టీచర్లకు 4,200 ఉంటే కేసీఆర్ 13,500 చేసాడు. దాన్ని 18,000 చేస్తా అన్నాడు. లేదు, ఆ జిహెచ్ఎంసీలో 7,500 ఉండే, దాన్ని 16,500 చేశాడు. చేశాడు కేసీఆర్. అదే అవుతుందా? అదే ఇంకా దానికి యాడ్ చేసింది ఆడ లేదు. నేను పొద్దున ఒక జిహెచ్ఎంసీ ఒక వర్కర్ ఒక స్త్రీ వాళ్ళ మొక్కలలో అడిగారు, లిఫ్ట్ అడిగితే నేను తీసుకొచ్చి బాలనగర్లో దించా. అమ్మ మీ జీతం ఎంత అని అడిగా. వాళ్ళకి 15,000 చేతికి వస్తుందట. మధ్యలో ఉంటారు వాళ్ళు కాంట్రాక్టర్ ఉంటారుగా, మళ్ళీ కటింగ్లు పోతే 21,000 శాలరీ. అందులో వాళ్ళకి ఇచ్చేది 16,000 18,000 అంట. అందులో ఈఎస్ఐపిఎఫ్ కట్ అయిపోయి చేతికి 15,000 అంత వస్తాయి. అంటే గత 3,000 వాడిని ఒక పర్సన్ మీద వాడు తీసుకుంటాడు. అది కాంట్రాక్టర్ గా అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం పెంచిందని చెప్తున్నా. మీరు పెంచి అప్పుడు పెంచింది అంటే లేదు. ఇప్పుడు చెప్పిన ప్రైవేట్ ఆఫీసులలో గవర్నమెంట్ హాస్పిటల్లో 3,000 ఉండేది. ఆ కాంట్రాక్ట్ పోయి క్లీన్ చేస్తారు, ఏ ఆఫీసులలో ఇల్లు కాంట్రాక్ట్ కదా. 3,000 12,000 చేసాడు కేసీఆర్. మళ్ళీ తర్వాత వీళ్ళు ముట్టుకోలే. ఇక గ్రామాలలో ఉంటారు కదా వర్క్ చేసేటోళ్ళు, 500 మందికి ఒకళ్ళు ఉంటారు కదా సఫాయి చేసేటోళ్ళు, వాళ్ళకి 1,000 రూపాయలు ఇచ్చేదాన్ని 8,000 చేసాడు. వీళ్ళు ఏం చేయలేదు దాన్ని. అంటే మీరు చెప్పేది ఏంటంటే ఆయనకు మామూలు హోంగార్డులు కూడా బాగానే పెంచాడు. హోంగార్డులు కూడా పెంచాడు. నేను చెప్పేది మినిమం వేజెస్ గురించి చెప్తున్నా నేను. అంటే కేసీఆర్ ఒక ముందు చూపునే చేసిండు, దాన్ని మీరు ఏం చేయలేదు కదా. కంటిన్యూ చేస్తున్నారు వీళ్ళే కొత్తగా వాళ్ళకి తగ్గలేదు సంతోషం, ఇవ్వకపోయినా తగ్గలేదు. ఇప్పుడు ఎట్లా అప్పులైనా మేము ఇవ్వలేమని తగ్గలేదు సంతోషం. అది పెంచకుండా మొత్తం మీరే సార్ మూల కారణం పెంచకపోవడానికి. వస్తాయి మేము పెంచకుంటుంటే వీళ్ళు పెంచేటోళ్ళు. మీరు చేసిన అప్పుల వల్లే కదా వాళ్ళు ఇబ్బంది పడుతుంది. మరి మీరు కూడా అర్థం చేసుకోవాలి. అందుకనే నెక్స్ట్ అధికారంలోకి వచ్చినాక ఏం చేయాలో. రైతు భరోసా విషయంలో, రైతు బీమా విషయంలో ఏంటి మరి మీ పార్టీ స్టాండ్ అంటే ప్రభుత్వం మీద ఏ విధమైన ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది? తీసుకొస్తున్నాం. ప్రతి చచ్చిపోయిన అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునేందుకు ఫస్ట్ మీరు ప్రీమియం ఎంత కట్టాలో కట్టలేదు, అది మీ తప్పు. కాబట్టి దాన్ని మీరు గుర్తించి వాళ్ళకి కంపల్సరీ ఇవ్వాలనేది మా డిమాండ్. ప్రతిరోజు మేము జనాలనే ఉంటాం. ఈ రోజు కూడా కేటీఆర్ గారు ఈడ స్వామి రామానంద తీర్థం ఉంది ఈడ, ఏది మన బేగంపేటలో, ఏది మన ఎమ్మెల్సీ గారు ఉన్నారు కదా టీవీ నరసింహారావు బిడ్డ, 2020లో స్టార్ట్ చేసింది ఒక స్కూల్. ఈ రోజు కూడా కేటీఆర్ గారు ఆడికి వచ్చారు.
ఫస్ట్ నుంచి 7th వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ చేస్తున్నాం. ఈ రోజు ఉచిత భోజనం స్టార్ట్ చేసారు, బుక్స్ ఫ్రీ ఇచ్చుడు. కేటీఆర్ ఈ రోజు ఆడికి వచ్చాడు అక్కడ ఆ సంస్థకు. అంటే ప్రతిరోజు మళ్ళీ తర్వాత సిరిసిల్ల పోయాడు. అంటే ప్రతిరోజు ఈ రోజు ఆ రోజు అని కాదు. ఆ రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో తెలుస్తలేదు. కేటీఆర్ మాత్రం తెలంగాణ పబ్లిక్ స్కూల్ కి రేవంత్ రెడ్డి గారు వచ్చారని ఈ రోజు ఆయన ప్రైవేట్ స్కూల్ లో పోతాడు. లేదు రేవంత్ రెడ్డి ఏదో ఒకటి రేవంత్ రెడ్డి ఆయన ఏమంటారు, వచ్చిన వాళ్ళని 2 నిమిషాలు మాట్లాడితే చాలు కేటీఆర్ గారు. రవి గారు అంటే విశాఖపట్నంలో ఎమ్మెల్సీ ప్రైవేట్ స్కూల్ ఇనాగరేషన్ ఎవరిది ఎమ్మెల్సీ నేను ప్రైవేట్ స్కూల్ కాబట్టి ఈయన కూడా ఒక షో చేయాలి కాబట్టి ఎకో పార్క్ అది ఇప్పుడు ఎలా వెళ్ళింది రేవంత్ రెడ్డి గారు కాదు గుర్రం కూడా ఎకో పార్క్ లో వన మహోత్సవం కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి గారు రంగారెడ్డి జిల్లా అదే సేమ్ ఒకటే స్కూల్ పోయి దానికి రంగులు వేసి ఒక 15 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని అద్భుతంగా చేసాడు. మన పాతిలు తీసుకొని కొత్త ఇల్లు లెక్క చేసినట్టు. మరి అన్ని అట్లా చేయాలి కదా. ఒకటి చేసి ఇప్పుడు సేవ్ చేస్తారండి. 10 ఏళ్ళ అధికారులు ఉన్నప్పుడు ఎన్ని చేశారు, ఇప్పుడు వాళ్ళు 10 ఏళ్ళ అధికారులు ఉంటారు, వాళ్ళు చేస్తారు. మీరు టైం ఇవ్వాలి, మీరు ఎందుకట్లా చేస్తారు. రైట్. మన సాయి గారు అంటే నిజంగా అంటే మీరు ఇందాక ఆయన